తెలుగు డిజిటల్ న్యూస్ కి స్వాగతం. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు పరిచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందని మాజీ ఎంపీ బుట్ట రేణుక అన్నారు. ఎమ్మిగనూరు పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అరాచకాలపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదు బుట్ట రేణుక అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారని, అసెంబ్లీ సాక్షిగా సూపర్ 6 పథకాలకు చంద్రబాబు నెరవేర్చలేమో అంటున్నారు. టీడీపీ మేనిఫెస్టో చంద్రబాబు నిర్వీర్యం చేస్తారు. గ్రామ స్థాయి టీడీపీ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం హేయమైన చర్య. చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేరని అందరికీ ముందే తెలుసు. వైసీపీ ప్రభుత్వంలో 2,71 కోట్లను డీబీటీ ద్వారా పేద ప్రజల ఖాతాల్లో జమ చేశారన్నారు. ఎన్నికల సందర్భంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని అమలుపరచకుండా కాలయాపన చేస్తున్నారని మాజీ ఎంపీ బుట్ట రేణుక మాట్లాడారు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్కి కొన్ని కారణాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 45-50 రోజులు అవుతుంది. ఈ 45 రోజుల్లో ఏ విధంగా రాష్ట్రంలో అరాచకాలు కానివ్వండి, ఏ విధంగా పరిపాలన ఉంది అనే దానికి జగనన్న మా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. మరి ప్రెస్ మీట్లో అన్ని చక్కగా కూడా క్లియర్గా కూడా క్లారిటీతో వివరాలు వివరించడం కూడా జరిగింది. సో ఈరోజు మేము కాన్స్టిట్యున్సీ వైజ్గా ఇవన్నీ కూడా పబ్లిక్లోకి తీసుకుపోవాలని చెప్పి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా అరాచకాలు ఏ విధంగా విధ్వంసాలు అవుతున్నాయో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. ముఖ్యంగా పల్నాడు కానివ్వండి, మిగతా ఇతర ప్రాంతాలలో కానివ్వండి, ఏ విధంగా మీరందరూ కూడా మీడియా కాబట్టి మాకంటే ఎక్కువగా కూడా ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎన్నో రకాలుగా మీడియా ప్రోత్సాహంతో, మీడియా బలంతో, వాళ్ళకి ఎక్కువగా మీడియా ఉంది కాబట్టి వాటి వల్ల ఒక దుష్ప్రచారాన్ని పబ్లిక్లోకి తీసుకుని వెళ్ళారు. అంటే కక్షపూరితమైన ఇది చేస్తున్నాము అంటూ మా పైన ఎన్నో ఆరోపణలు, అబద్ధపు మాటలతో పబ్లిక్ని నమ్మించే విధంగా, ప్రజల్ని నమ్మించే విధంగా ఎన్నోసార్లు చేశారు. కానీ ఈరోజు వారు చేస్తున్న అంటే ఓపెన్గా ఎక్కడా కూడా టీడీపీ పార్టీలో ఉన్న నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఓపెన్గా చెప్తున్నారు. పచ్చ కండువా కప్పుకొని మీరు ఎక్కడికన్నా వెళ్ళినా కూడా మీకు ఆ రిసీవింగ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. మీరు ఏమి చేసినా కూడా మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు అని ఒక డైరెక్ట్గా వాళ్ళకి ఒక సందేశాన్ని ఇచ్చేశారు. దాంతో లోకల్గా ఉన్న కొంతమంది కార్యకర్తలు మరీ రెచ్చిపోయి చాలా అసహనంగా, అంటే వాళ్ళు ఎవరైతే అన్యాయంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళని రెచ్చగొట్టడం కానివ్వండి, వాళ్ళపైన అనవసరంగా దౌర్జన్యానికి పోవడం కానివ్వండి, ఇలా గెలుపుకోవడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యం అన్న తర్వాత ప్రతి 5 సంవత్సరాలకి పార్టీలు ఎలక్షన్స్ వస్తాయి. పబ్లిక్ అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు ఎవరిని నిర్ణయిస్తారో మనకు తెలియదు. ఆ నిర్ణయానికి తగ్గట్టుగా రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో మనం పరిపాలన అందించాలి అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. అది ఇవాళ ఎంతో సీనియర్ నాయకులు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాన్ని మర్చిపోతున్నారు. అంతేకాకుండా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్యాయం జరిగితే, ఎక్కడ తప్పు జరిగినా, ప్రజలకి ఎక్కడ అన్యాయం జరిగినా నా వాయిస్ వినిపిస్తాను, నేను తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటాను అన్న వ్యక్తి ఈరోజు ఇన్ని అన్యాయాలు జరుగుతున్నా, ఇన్ని హత్యలు జరుగుతున్నా ఏమీ మాట్లాడట్లేదు అంటే ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. అంతేకాకుండా ఎన్నో హామీ చంద్రబాబు నాయుడు గారు
ఎలక్షన్లో గెలిచేందుకు మేనిఫెస్టోలో సూపర్ 6 మేనిఫెస్టో అని ఒకటి తీసుకుని వచ్చి ఆ హామీలు ప్రజలని ప్రలోభ పెడుతూ వాళ్ళని మభ్యపెట్టే విధంగా ఉన్న ఆ హామీలను ఈరోజు చేతులెత్తేయడం జరుగుతుంది. అసెంబ్లీ సాక్షిగా మొన్న అందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి నాదెళ్ల మనోహర్ గారి దగ్గర నుంచి మరి నారా లోకేష్ గారి దాకా ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలని అందించలేని పరిస్థితుల్లో ఉన్నాము అని చెప్పడం, ప్రతిదీ కూడా శ్వేతపత్రం అనే ఒక సాకుపత్రంతో మీకు కూడా బాగా తెలుసు. నా మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. కేవలం ఈ సంక్షేమ పథకాలను వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి, ఇవ్వకూడదు అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఒక సాకును చూపిస్తూ శ్వేతపత్రాలను రిలీజ్ చేస్తున్నారు. ఆ శ్వేతపత్రాలు రిలీజ్ చేయడం అనేది మటుకు అది వాస్తవాలకి దూరంగా ఉంది. శ్వేతపత్రాలలో ఏదైతే రాస్తారో అది తప్పకుండా స్క్రూటినీ చేసి దాంట్లో వాస్తవాలని బయటికి తీస్తారు. ఇది మటుకు నిజం. ఇంకొకటి చెప్పాలి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వంలో వచ్చిందో 2019లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 100 కోట్లతో ఖజానాని వదిలేసి వెళ్ళారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రభుత్వం వాళ్ళు తీసుకునేటప్పుడు 7 నుంచి 8 వేల కోట్ల వరకు అక్కడ ఫండ్స్ ఉన్నాయి. అయినా కూడా మమ్మల్ని వైఎస్ఆర్సీపీ పార్టీని అనవసరంగా ప్రజలలో ఒక భ్రమను కలిగించాలనేసి అంటే మా దగ్గర డబ్బులు లేవు, మేము వీటికి ఇటువంటి స్కీమ్స్ ఏవి కూడా మీకు ఇవ్వలేము అని వాళ్లకు అంటే ఆ స్కీమ్స్కి నీరు కార్చేదానికే ఇవి చేస్తున్న ఒక హై డ్రామా అని అనుకోవాలి. మరి ఈరోజు ఇవన్నీ కూడా ప్రజలు అడుగుతారేమో అన్న ఒక భయంతో ఈరోజు ఓటాన్ అకౌంట్ పైననే ఆయన ముందుకు పోవడం అసలు నిజంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇంతవరకు 7 నెలల వరకు ఓటాన్ అకౌంట్ మీద నడపడం ఎవరు కూడా చూసి ఉండరు.